ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ జీపీఆర్ రాడర్లతో గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వాటర్ జెట్ కన్వేయర్ బెల్టులతో బురద మట్టిని తొలగించే పనులు ముమ్మరం చేశారు. సొరంగం దగ్గర టీబీఎం మిషన్ నమూనా ఏర్పాటు చేశారు. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టీబీఎంను రైల్వే సిబ్బంది కట్టర్స్ తో కట్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉబికి వస్తున్న నీటిని బయటకు పంపుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 13వ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ వద్ద 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13వ రోజు కూడా 12 బృందాలతో కూడా ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బురదను అలాగే మట్టిని తొలగించేందుకు పనులు మాత్రం ముమ్మరం కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా వాటర్ జెట్ ను కన్వేయర్ బెల్ట్లతో ఈ మట్టిని పేరుకుపోయినటువంటి మట్టిని అలాగే బురదను కూడా బయటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా సమయం పట్టిన నేపథ్యంలో కూడా మట్టిని తొలగించడం పెద్ద సమస్యగా మారిపోయింది. మరోవైపు ఈ సోరంగ ప్రాంతం వద్ద ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన 13.5 కిలోమీటర్ల వద్ద భారీగా నీరైతే ఉబ్బికు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నీటిని బయటకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలకు చాలా కష్టసాధ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సోరంగం వద్ద టీబీఎన్ మిషన్ నమూనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రమాదానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అన్నది కూడా సోరంగం వద్ద ఈ టీబీఎన్ మిషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పనిచేస్తుంది, ఎలా ఇరిగిపోయింది అన్నది కూడా నమూనాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అలాగే జీపీఆర్ రాడార్లతో గల్లంతైనటువంటి 8 మంది కోసం ఇంకా ఆచూకీ కొనసాగుతూనే ఉంది, సర్చింగ్ కొనసాగుతూ ఉంది. వారి ఇప్పటివరకు అయితే ఎక్కడ ఉన్న సమాచారం మాత్రం అందలేదు. దాదాపు 8 ప్రాంతాల్లో కూడా వీటిని గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క చూస్తే టీబీఎన్ మిషన్ కూడా ఏదైతే పెద్దగా ఉందో 1500 టన్నుల బరువున్నటువంటి ఈ టీబీఎన్ మిషన్ ఇంకా కటింగ్ కొనసాగుతూనే ఉంది. గ్యాస్ కట్టర్లతో రైల్వే సిబ్బంది నిరంతరంగా కటింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూస్తే రోబోలను రంగంలో దించాలా దానంతా కూడా నిన్న హైదరాబాద్ చెందినటువంటి ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్ను సందర్శించింది. సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు రోబోలను ఇక్కడ వినియోగించాలా లేదా అనే దానిపైన కూడా వాళ్ళు మరోసారి నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సీఎం రేవంత్ ని సందర్శించిన నేపథ్యంలో రోబోలను వినియోగించాలి, అవసరమైతే రోబోలను కూడా వినియోగించి రెస్క్యూ ఆపరేషన్ లో వినియోగించాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా నిన్న బృందం వచ్చి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఈ రోజు రేపు కూడా కొంచెం పురోగతి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా టీబీఎన్ మిషన్ కట్ చేసే పనులు మాత్రం ఉద్యోగంగా కొనసాగుతున్నాయి. మట్టి తరలింపు కొంచెం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సహాయ చర్యలు కొద్దిగా మంద కొద్దిగా కొనసాగుతున్నాయి. జోష్న రైట్ నరేంద్రాచారి.